సార్ నమస్తే. నమస్తే శ్రీనివాస్ ఎలా గారు. ఉన్నారు సార్? ఐఎమ్ వెరీ గుడ్ అండి. యాక్చువల్గా వేరే పాడ్కాస్ట్ కన్నా బుర్రా శ్రీనివాస్ పాడ్కాస్ట్ అనగానే నేను చాలా ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఎలాంటి కాంట్రవర్సరీ క్వశ్చన్స్ ఏం అడుగుతారు లేదు అని. సార్. సో నాకు కాంట్రవర్సీ కంటే కూడా మీతో నిజాలు జనానికి ఉపయోగం. ఎందుకంటే మిమ్మల్ని చూస్తే చాలా జనాలు గౌరవిస్తారు. మీకు అంత ఎక్స్పీరియన్స్ ఉంది, అంత ఎక్స్పర్టైజ్ ఉంది కాబట్టి మీ నుంచి నాకు నిజాలు తెలుసుకోవాలని ఉంటుంది. అంటే కాంట్రవర్సీ కంటే జనం ఇల్లు కొనాలి హైదరాబాద్లో అంటే మిమ్మల్ని అడుగుతారు, మిమ్మల్ని అడిగి కొనాలనుకుంటారు వాళ్ళు. అవును, సో అలాంటప్పుడు మిమ్మల్ని అనవసరంగా మిమ్మల్ని disturb అడగొచ్చండి. అలాంటి కాంట్రవర్సరీ క్వశ్చన్స్లోనే ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఆ, ఎక్కువ నా నుంచి మీరు రాబట్టుకోవచ్చు. సూపర్ సార్. అట్లయితే చెలరేగిపోదాం అయితే. చెలరేగిపోండి. వాళ్ళ ఏదైనా సరే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా ఓపెన్ గా మాట్లాడుకుందాం. అందులో ఒక సైడ్ కాకుండా ఓపెన్ గా మాట్లాడుకుందాం. డోంట్ వరీ, లెట్ us go ahead. రైట్ సార్. సో ఫస్ట్ ఇవాళ కొత్త లేటెస్ట్ ఇష్యూతో స్టార్ట్ చేద్దాం సార్. మరి రాయదుర్గంలో 237 కోట్లు పలికిన ల్యాండ్ ఏదైతే ఉందో అది ఎస్బీఐ ల్యాండ్ అంట. ఏమన్యాయం సార్? అంటే గవర్నమెంట్ అంత గుడ్డిగా వేలాలు వేసేస్తుందా? నాకేం అర్థం కావట్లేదు. అదే అండి, నేను కూడా చూసా, సర్ప్రైజ్ అయ్యాను. జనరల్గా హెచ్ఎండిఏ వేలం ఇంతకుముందు జరిగిన వాటిలో ఎక్కడ కాంట్రవర్సరీలు కానీ ఎక్కడ జరగలేదు. న్యూ పోలీస్లో చూసినాం, రీసెంట్గా రాజపుష్ప అక్కడ కొల్లూరులో చూసాము, ఆక్షన్ అయింది. సో పబ్లిక్ ఆక్షన్ అయిన వాటిలో ఇప్పటిదాకా కాంట్రవర్షియల్ అనేది ఎక్కడ జరగలేదు. ఓకే. కానీ ఈసారి ఏంటంటే స్పెసిఫిక్గా ఇది నిన్న కేసు డాక్యుమెంట్ కూడా చూశాను, ఫైల్ చేసిన డాక్యుమెంట్. అందులో కూడా క్లియర్గా ఏమీ లేదు. అంటే వాళ్ళకి ఓనర్షిప్ ఎట్లా ఉందనేది ఎక్కడ రాయలేదు. ఎప్పుడో పాతకాలంలో మేము కొన్నాము, మాకు అలాట్మెంట్ అయింది అని చెప్పారు. ఎస్బీహెచ్కి అలాట్ అయింది అది గవర్నమెంట్ తరఫున. తర్వాత ఎస్బీహెచ్ ఈస్ టోకెన్ ఓవర్ బై ఎస్బీఐ. మరి ఇన్ని రోజులు ఆక్షన్ చేసేటప్పుడు అదే సర్వే నెంబర్లో ఆక్షన్ కన్నా ముందు ఈ కాంట్రవర్సరీ ఎస్బీఐకి ఎలాంటి పెద్ద సంస్థకి తెలియదా? ఆక్షన్ చేసే ముందు ఏం చేశారు? సర్వే నెంబర్స్తో సహా అట్లీస్ట్ ఒక 1 month ముందు పబ్లికేషన్ అయింది. ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి టాప్ కంపెనీస్ అన్నీ బిడ్డింగ్లో పాల్గొన్నారు. వాళ్ళ లీగల్ వాళ్ళు కూడా ఉంటారు కదా, వెరిఫై చేసుకుంటారు కదా ల్యాండ్. ఊరికే వచ్చి బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేయరు కదా. అప్పుడేమి డేటా రాలేదా, ఇన్ఫర్మేషన్ రాలేదా బయటికి అనేది? ఇదంతా ఒక తెలియట్లేదు ఏంటనేది, ఎగ్జాక్ట్ ఏమిట్లేదు. ఇప్పుడు హెచ్ఎండిఏ చేసినప్పుడు కూడా ఇది పబ్లిక్లో చేస్తున్న ఆక్షన్, నేషనల్ లెవెల్లో దీనికి రెస్పాన్స్ వస్తున్నప్పుడు వాళ్ళు జాగ్రత్తలు తీసుకోలేదా? లేదు ఎస్బీహెచ్ లాంటి కంపెనీలు వాళ్ళు సరిగ్గా మరి ఇప్పుడు నెల ముందే పబ్లిష్ చేసిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలియకుండా ఇలా జరుగుంటుందా? ఆక్షన్ అయిన తర్వాత ఇందులో గవర్నమెంట్ రోల్ ఏంటి? వాళ్ళు ఆల్రెడీ ఎప్పుడో అలాట్మెంట్ చేసింది. అప్పట్లో అలాట్మెంట్ చేసిన ల్యాండ్స్లో మీరు బిల్డింగ్ కట్టాలి, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలని కొన్ని కంపెనీస్కి అలాట్మెంట్ చేశారు. అట్లా మిగతా కంపెనీస్ కూడా 2007 నుంచి ల్యాండ్ అలాట్మెంట్స్ అయినాయి. అలా కొన్ని ల్యాండ్స్ గవర్నమెంట్ వెనక్కి తీసుకున్న విషయాలు కూడా ఉన్నాయి. మీరు చూస్తే టిష్మన్ స్పేయర్ కంపెనీకి ఇచ్చింది, వెనక్కి తీసుకొని వేరే కంపెనీస్కి ఇచ్చారు. అలాంటి సిచ్యువేషన్లో ఇదేమన్నా వెనక్కి తీసుకుందా గవర్నమెంట్ సైడ్ నుంచి? ఇప్పటిదాకా అఫీషియల్గా ఏ రెస్పాన్స్ కూడా లేదు. దీనికి మనం ఏంటంటే మనం వెయిట్ చేయాల్సిందే. ఈ రోజు నుంచి కోర్టులో కేసు స్టార్ట్ అవుతుంది. ఎస్బీహెచ్ వాళ్ళు ఏం డాక్యుమెంటేషన్ దీనికి సంబంధించిన వరకు ఇస్తారు. ఇప్పుడు కొన్న కంపెనీ కూడా ఆల్రెడీ డబ్బులు కట్టేశారు, పేమెంట్లు కూడా అయిపోయినాయి. వాళ్ళు ఈ డాక్యుమెంట్స్ చూసుకోకుండా గవర్నమెంట్ కూడా ఈ విషయం తెలియకుండా ఆక్షన్ చేశారు. గవర్నమెంట్ తర్వాత మేనేజ్ చేయొచ్చు, ఆక్షన్ చేసిన తర్వాత చూసుకుందాంలే, ఈ సెటిల్మెంట్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఆక్షన్ చేశారా అనేది ఇంకా కొన్ని రోజుల్లో తెలుస్తుందండి. అప్పటి వరకు అయితే ఈ విషయంలో స్పష్టత అనేది మీడియాలో కానీ ఎక్కడ కానీ లేదు. మేబీ 2-3 డేస్లో మనకి వచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి ఎగ్జాక్ట్గా తెలియవచ్చు. కానీ ఇలాంటి వల్ల కొంచెం ఇబ్బందికరమైన గవర్నమెంట్కైనా ఇన్వెస్టర్స్కి ఒక అనుమానం మొదలైంది. ఇంతవరకు టీజీఐఐసి కానీ హెచ్ఎండిఏ చేసిన ఏది కూడా వివాదం లేదు మీరు అన్నట్టు. ఇలాంటి ఇప్పుడు దాదాపు 1660 కోట్లు పెట్టింది గౌరా వాళ్ళు చూసుకోరా? లేదంటే వాళ్ళు ఎప్పటి నుంచో అదే ఏరియాలో ఆల్రెడీ ఒక బిల్డింగ్ కట్టారండి. ఆ ఏరియా గురించి వాళ్ళకి కూడా తెలిసి, వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ తెలియకుండా ఆక్షన్ చేశారా, అందరూ తెలిసి చేశారా అనేదే ఇప్పుడు క్వశ్చన్ మార్క్. ఎస్బీహెచ్కి తెలుసా, గవర్నమెంట్కి తెలుసు, గౌరాకి తెలుసు చేశారా అనేది మూవింగ్ ఫార్వర్డ్ మనకి మీడియా ద్వారానే తెలియాలి, మీలాంటి వాళ్ళ ద్వారా. రైట్ సార్, చూద్దాం ఏం జరుగుతుంది అనేది. రైట్, ఇంకొకటి సార్, సూటి ప్రశ్న. మొన్న హరీష్ రావు గారు ఏమన్నారు? ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామన్నారు. ఈ ప్రభుత్వమే చాలా దూకుడుగా ముందుకెళ్ళిపోతుంది. సో ఈ పద్ధతి కనుక చూస్తుంటే రేపు ఇది మరో అమరావతి అయ్యే అవకాశం ఉందా? సూటి ప్రశ్న. ఇక్కడ
ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అండి, ఇండియాలో ఇలాంటి పెద్ద ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసినప్పుడు దానికి చట్టబద్ధత కల్పించే బాధ్యత కరెంట్ గవర్నమెంట్కే ఉంటుంది. రైట్. అది చేయొచ్చు కూడా. ఓకే. అట్లా అని చెప్పి ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఇనిషియేట్ చేసిన మేజర్ ప్రాజెక్టులు నెక్స్ట్ గవర్నమెంట్ క్యాన్సిల్ చేస్తామనేది ఒక రకంగా స్టేట్కి మంచిది కాదు, ప్రజలకి మంచిది కాదు, గవర్నమెంట్కి కూడా మంచిది కాదు. సో ఇలాంటి పెద్ద ప్రాజెక్టులు క్రియేట్ చేసినప్పుడు ఆ గవర్నమెంట్ ఇనిషియేట్ చేసింది కాబట్టి దానికి ఒక చట్టబద్ధత అనేది తీసుకొని రావాల్సిందే. దీనికి లేకపోతే ఏమవుతుంది, ఇన్వెస్టర్స్కి ప్రాబ్లం అవుతుంది, అక్కడ కొన్న కామన్ పర్సన్స్కి ప్రాబ్లం అవుతుంది. ఆ చుట్టుపక్కల ఈ ప్రాజెక్ట్ వస్తుంది మనకి రేపు ఫ్యూచర్లో అప్రిషియేషన్ వస్తుంది అని ఒక మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కొన్న వాళ్ళకి కూడా ప్రాబ్లం వస్తుంది. అంతే కదా. సో రేపు ఈ ఫ్యూచర్ సిటీ లాంటి ప్రాజెక్టులు అయినా, నియోపోలిస్ లాంటి ప్రాజెక్ట్స్ అయినా ఒక చట్టబద్ధత కల్పించే బాధ్యత గవర్నమెంట్దే. అందులో కంపల్సరీ ఆ ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఇది ఫ్యూచర్లో గవర్నమెంట్లు మారినప్పుడు మారకూడదు, చేయకూడదు అనేది ఒక చట్టబద్ధత కల్పించడము అయితే పాసిబిలిటీ ఉంది. గవర్నమెంట్ అలా అవకాశం ఉంది. ఎవరంటే అట్లా కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఒక గవర్నమెంట్ వచ్చి ప్రజల కోసం అని ఒక ప్రాజెక్ట్ తయారు చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇరిగేషన్ ప్రాజెక్టే అనుకోండి, ఇరిగేషన్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినాక మధ్యలో ఇంకో గవర్నమెంట్ వచ్చి ఆపేస్తామంటే కరెక్ట్ కాదు కదా. సో కాకపోతే ప్రాజెక్ట్ క్రియేట్ చేసేటప్పుడే అది ఏంటి హైప్ కోసం క్రియేట్ చేయకుండా ఏదో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడానికి ప్రాజెక్టులు క్రియేట్ చేసే పద్ధతి నుంచి మనం మార్చుకొని ఇన్వెస్టర్ల కోసము, ప్రజల కోసము, సిటీ కోసము, సిటీ డెవలప్మెంట్ కోసం చేసే ప్రాజెక్టులు ఏవైతున్నాయో కంపల్సరీ చట్టబద్ధత అనేది కల్పిస్తేనే రేపు పెద్ద ఇన్వెస్టర్లు, ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్లు, సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చి అక్కడ ఇన్వెస్ట్ చేస్తాయి. దానివల్ల ఆ చుట్టుపక్కల 10-15 కిలోమీటర్ల వరకు ఎఫెక్ట్ ఉంది. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అనేది స్టార్ట్ అయిన దానికి మీకు ల్యాండ్ వాల్యూస్ అనేవి పెరిగినాయి. మీకు తుక్కుగూడ నుంచి కందుకూరు, ఆమన్గల్లు దాకా ఇవాళ 4-5 ఇయర్స్లో ల్యాండ్ వాల్యూస్ 5 times to 10 times పెరిగినాయి. తుక్కుగూడలో 2 కోట్లు ఉండేది, ఇవాళ 15 కోట్లు అయింది. అట్లాగే కందుకూరు ఆ ఏరియాల్లో కూడా బాగా రేట్లు పెరిగినాయి. ఇప్పుడు 300 feet ఎక్స్ప్రెస్ హైవే ఒకటి, రతన్ టాటా ఎక్స్ప్రెస్ హైవే, దాని చుట్టుపక్కల కూడా మొన్నటిదాకా 40-50 lakhs ఉండేది, ఇప్పుడు 1.5-2 crores అయిపోయింది. సో ఒక ప్రాజెక్ట్ వస్తుంది అన్నప్పుడు ప్రజలు దాన్ని నమ్మి, ఇన్వెస్టర్లు దాన్ని నమ్మి ప్రాజెక్ట్ అక్కడ ఇన్వెస్ట్ చేసినప్పుడు గవర్నమెంట్ బాధ్యత ఏంటంటే ఫ్యూచర్ గవర్నమెంట్స్ వచ్చినా ఆ ప్రాజెక్టుని ఏమి కదలకుండా, మార్చకుండా చేసుకునే బాధ్యత కూడా గవర్నమెంట్దే. సో మరి నిజంగా గవర్నమెంట్కి అట్లా బాధ్యత ఉందా లేదా అని ఒక డౌట్ వస్తుంది నాకు. నేనే హిట్లర్ లాంటి డైరెక్ట్గా సీఎం గారే చెప్తున్నారు, హైడ్రా నాకు హిట్లర్ రేంజ్లో చేస్తున్నా నేనని. సార్ పాలిటిక్స్, బిజినెస్, మన స్టేట్ డెవలప్మెంట్ ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్. సో వచ్చే పొలిటీషియన్స్ కూడా, రేపు ప్రతిపక్షం కూడా ఆలోచించి ఇలాంటి కామెంట్స్ చేయాల్సిందే. అంటే యు ఆర్ యాక్చువల్లీ ఇండైరెక్ట్లీ ఎఫెక్టింగ్ లాట్ ఆఫ్ పీపుల్. వాళ్ళ బ్రెయిన్ని మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈయన వచ్చి నేను FCDA ఇంటర్నేషనల్ లెవెల్లో డెవలప్ చేస్తాను, అక్కడ కంపెనీస్ వస్తున్నాయి, లాంగ్ టర్మ్ ప్రాజెక్టు, క్లస్టర్స్ ఉన్నాయి, అందరు వచ్చి రేపు ఇన్వెస్ట్ చేస్తారని చెప్పేసి ఆల్రెడీ కొన్ని కంపెనీస్కి అలాట్మెంట్స్ చేస్తున్నారు. ఇంకో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏమంటున్నారు, మేము వస్తుంది క్యాన్సిల్ చేస్తామంటే. అంటే వాళ్ళు చేసింది ఈయన క్యాన్సిల్ చేశాడుగా. అది క్యాన్సిల్ చేయలేదండి, ఆల్రెడీ ల్యాండ్ ఉంది. ఫార్మాసిటీ అనేది ఏదైతే ఉందో దాన్ని FCDAకి కన్వర్ట్ చేశారు, ప్రాజెక్ట్ ని మార్చారు, క్యాన్సిల్ చేయలేదు. వీళ్ళు అనేది ఏంటి, ప్రాజెక్ట్ ని మేము క్యాన్సిల్ చేస్తామంటున్నారు. క్యాన్సిల్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మీరు ఉన్న ప్రాజెక్ట్ ని తెచ్చుకుంటారేమో, అంతే కదా. ఉన్న ప్రాజెక్ట్ ని ఎన్హాన్స్ చేసి ప్రజలకి, ఇన్వెస్టర్స్ కి, గవర్నమెంట్ కి రెవెన్యూ ఎలా పెరుగుతుంది, అక్కడ మౌలిక సదుపాయాలు ఎట్లా పెంచాలి, అక్కడ వాల్యూ పెంచనేదే ఇంపార్టెంట్. గవర్నమెంట్దైనా ప్రతిపక్షందైనా. ప్రతిపక్షం కూడా గవర్నమెంట్ ఒక మంచి ఇనిషియేటివ్ చేసినప్పుడు సపోర్ట్ చేయాలి, ప్రజలకి ఉపయోగపడుతుంది, ప్రజలకి వాల్యూ పెరుగుతుంది అన్నప్పుడు ప్రతిపక్షం కూడా అట్లాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం వల్ల ఇన్వెస్టర్స్కి కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది.